న్యూ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. లోకేష్ జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకొని నారా లోకేష్ క్రీడా ప్రాంగణంలో జనవరి 9వ తేదీ నుంచి 28వ తేదీ వరకు మంగళగిరి ప్రీమియర్ లీగ్ 2 క్రికెట్ టోర్నమెంట్. సంతబొమ్మాళి మండలంలో తెలుగుదేశం పార్టీ చేరికల కోలాహలం. ఆర్య వైశ్యులందరికీ అండగా ఉంటానని పొంగూరు నారాయణ హామీ. ఏకలవ్య ట్రైబ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యవర్గ సమావేశం నేడు ఆత్మకూరులో. ఇక డీటెయిల్స్ చూస్తే నెల్లూరు జిల్లా ఏకలవ్య ట్రైబ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యవర్గ సమావేశం నేడు ఆత్మకూరు నియోజకవర్గ కేంద్రమైన ఆత్మకూరులో నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు నల్లబోతుల కొండయ్య నేడు జిల్లా నూతన అధ్యక్షుడిగా దాసరి దుర్గా ప్రసాద్ ను ఎన్నుకొని నియామక పత్రం అందజేశారు. జిల్లా అధ్యక్షులుగా ఎన్నిక కాబడిన దాసరి దుర్గా ప్రసాద్ ఆత్మకూరు వాసి కావడంతో ఇక్కడే కార్యక్రమం నిర్వహించి స్థానికుల ఏకాభిప్రాయంతో ఇతనిని నియమించినట్లు జిల్లాలో ఎరుకల అవసరాల కోసం దుర్గాప్రసాద్ కష్టపడి పనిచేయాలని రాష్ట్ర అధ్యక్షులు నల్లబోతుల కొండయ్య తెలిపారు. ఈ సందర్భంగా దాసరి దుర్గాప్రసాద్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి తనను జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు రాష్ట్ర అధ్యక్షుడు కొండయ్యకు, జిల్లా కార్యవర్గ సభ్యులకు, స్థానిక తమ కుల పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతూ తనపై నమ్మకం ఉంచిన విధంగా తన కమ్యూనిటీ అభివృద్ధి కోసం, వారికి రావలసిన హక్కుల కోసం తాను శ్రమిస్తానని తెలిపారు. మా పేరు నల్లబోతుల కొండయ్య, ఏకలవ్య ట్రైబ్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని. నెల్లూరు జిల్లాకు సంబంధించిన నూతన కార్యవర్గం సమావేశంలో భాగంగా శ్రీ దాసరి దుర్గాప్రసాద్ గారిని జిల్లా అధ్యక్షుడిగా వీళ్ళందరూ ఇక్కడ ఉన్న గిరిజన ప్రజలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నందువలన నేను జిల్లా అధ్యక్షుడిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకు రావాల్సిన గవర్నమెంట్ నుంచి రావాల్సిన హక్కులు, సంక్షేమ పథకాలు అన్నీ అందరికీ అందేందుకు కృషి చేస్తానని, ఈయనను కూడా కృషి చేయాలని ఈ సందర్భంగా ఈయనకు తెలియజేయడం జరుగుతుంది. ముందుగా మా కురుమ సమాజం కోసం రాష్ట్ర లెవెల్లో మా కురుమ సమాజం కోసం హక్కుల కోసం పోరాడుతున్నటువంటి అన్ని సమస్యల మీద, మా ఎరుకుల హక్కుల పోరాట సమితి మీద అన్ని విషయాల్లో పోరాడుతున్నటువంటి మా రాష్ట్ర అధ్యక్షులు నల్లబోతుల కొండయ్య గారికి, మా ఆత్మకూరు కాన్స్టిట్యూషన్ ఎరుకుల హక్కు పోరాట సమితి సందర్భంగా ఆయనకి వందనాలు చెప్పుకుంటున్నాం. మా ఆహ్వానం మేరకు ఈరోజు వచ్చినటువంటి మా జిల్లా కమిటీని నియమించడానికి వచ్చినటువంటి కొండయ్య గారికి మరి ఒకసారి వందనాలు చెప్పుకుంటున్నాం. అదేవిధంగా దాసరి ప్రసాద్ గారిని జిల్లా అధ్యక్షుడిగా నియమించిన విషయంలో మేమందరం కూడా జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎరుకుల కులస్తులు, కులస్తులు అందరూ కూడా ఆయనకి మద్దతు తెలుపుతూ, ఆయన ఎవరినైతే జిల్లా అధ్యక్షుడు నియమించాడో మా జిల్లా తరఫున మరియు ఆత్మకూరు కాన్స్టిట్యూషన్ తరఫున మేమందరం కూడా ఆమోదం తెలుపుతూ జిల్లా అధ్యక్షుడిగా దుర్గా ప్రసాద్ని నియమించడానికి మేము పూర్తి మద్దతు తెలుపుతున్నాం. రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమేనని, ఆర్యవైశ్యులందరికీ అండగా ఉంటానని మాజీ మంత్రి, నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొంగూరు నారాయణ హామీ ఇచ్చారు. నెల్లూరు మైపాడు రోడ్ కేపీఆర్ కళ్యాణ మండపం అర్బన్ ఆర్యవైశ్య సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నారాయణతో పాటు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, టీడీపీ పార్లమెంటు అధ్యక్షులు అబ్దుల్ అజీజ్లు పాల్గొన్నారు. ముందుగా వారికి సంఘం నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నారాయణ చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ప్రారంభించారు. నూతన కమిటీ సభ్యులందరినీ ఆయన ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం పొంగూరు నారాయణ మాట్లాడుతూ కియా మోటార్స్ తీసుకొచ్చేందుకు చంద్రబాబు నాయుడు అనేక ఇబ్బందులు పడ్డారన్నారు. కియా మోటార్స్ ద్వారా తయారయ్యే ప్రతి కారుని ఎక్కడైనా విక్రయించినా దానికి వచ్చే జీఎస్టీలో మన రాష్ట్రానికి వాటా వస్తుందన్నారు. ఆ వచ్చిన వాటాతోనే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేయవచ్చన్న గొప్ప ఆలోచనలో చంద్రబాబు నాయుడు చేసేవారన్నారు. మీరందరూ సక్రమంగా వ్యాపారాలు చేసి బాగా ట్యాక్సులు కడితే ప్రభుత్వాలు సక్రమంగా నడుస్తాయని చెప్పారు. అందుకనే 2014 నుంచి 2019 టీడీపీ ప్రభుత్వం ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా అభివృద్ధి, సంక్షేమ పథకాలని అమలు చేసిందని గుర్తు చేశారు. ఆర్యవైశ్య సంఘం లాంటి అసోసియేషన్ సేవా కార్యక్రమాలు బాగా చేస్తాయని చంద్రబాబు చెప్పేవారన్నారు. పార్థివ శరీర వసతికి అప్పట్లో ల్యాండ్ అడిగారని, అడిగిన వెంటనే అందుకు ల్యాండ్ ఇవ్వడం జరిగిందన్నారు. దానికి 2 కోట్లు వెచ్చించి వసతిని చాలా బాగా నిర్మించారని సంఘం సభ్యుల్ని ఆయన కొనియాడారు.
అభినందన సభ నిన్న ప్రమాణ స్వీకారం చేశారు. వారికి అభినందన సభగా ఇక్కడ ఏర్పాటు చేయడం, దాని అధ్యక్షులు కొండా ప్రాణశంకర్కి, ప్రధాన కార్యదర్శి కోట సత్యనారాయణ గారికి, కోశాధికారి సోమిశెట్టి రమేష్ బాబు గారికి, మరియు అర్బన్ వయసు యువజన విభాగం అధ్యక్షులు గాలంశెట్టి హేమంత్ గారికి, ప్రధాన కార్యదర్శి మునగా వెంకట సాయి చైతన్య గారికి, కోశాధికారి వెంకటేశ్వర శశిధర్ గారికి, వాసవి సేవాదళ అధ్యక్షులు హనుమాన శెట్టి నితిన్ గారికి, మరియు అర్బన్ ఆర్యవైశ్య మహిళా విభాగం అధ్యక్షురాలు తులసి శ్రీకళ గారికి, ప్రధాన కార్యదర్శి కన్నిశెట్టి రాధ గారికి, కోశాధికారి వెంకట స్వర్ణమాల గారికి, మరియు అసోసియేట్ జనరల్ సెక్రటరీ వెంకట శేషరావు గారికి, గౌరవ సలహాదారులు ప్రసన్న ఆంజనేయులు గారికి, పట్టా ప్రసన్న ఆంజనేయ గారికి, ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ జర్మగడ్డ మోహన్ రావు గారికి, మరియు ఈ యొక్క కమిటీ మెంబర్స్ అందరికీ నా యొక్క అభినందనలు, శుభాకాంక్షలు. ఎవరైనా ప్రభుత్వాలు సక్రమంగా నడపాలంటే మీ చేతుల్లో ఉంది. మీరు ట్యాక్స్ కట్టాలా, మీరు కట్టాలంటే మీరు వ్యాపారం సక్రమంగా చేసుకోవాలా. మీరు సక్రమంగా చేసుకోవాలంటే ప్రభుత్వాలు అలాంటి వసతులు కల్పించాలి. మీకు ఒక చిన్న విషయం చెప్తాను. కియా మోటార్స్ తీసుకురావడానికి నారా చంద్రబాబు నాయుడు గారు అనేక ఇబ్బందులు పడ్డాడు. ఆయన వాళ్ళ దేశానికి పోయాడు, వాళ్ళని ఇన్వైట్ చేశాడు, ఇక్కడికి తీసుకొచ్చాడు. మీకేం కావాలో చెప్పన్నాడు, మీకు ల్యాండ్ కావాలా ల్యాండ్ ఇస్తాను, వాటర్ ఫెసిలిటీ వాటర్ కనెక్షన్ ఇస్తాను, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇస్తా, ఎలక్ట్రిసిటీ సబ్సిడీ ఇస్తా, రేటు తగ్గించి ఇస్తా 5 ఏళ్ళు. ఇలా మాట్లాడారు. ఒక వ్యాపారస్తుని ఎస్టాబ్లిష్ చేయడానికి ఆయన స్వతంత్రంగా మాట్లాడారు. అంతకుముందు ప్రభుత్వాలు అయితే ఎంత లంచం ఇస్తావు, ఎంత ఇస్తే ల్యాండ్ ఇవ్వమంటావు, ఎంత ఇస్తే వాటర్ కనెక్షన్ ఇవ్వమంటావు, ఎంత ఇస్తే రోడ్డు ఇవ్వమంటావు అనేవాడు. కానీ నారా చంద్రబాబు కాదు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్వతగా మాట్లాడాడు. ఎందుకు మాట్లాడారో తెలుసా? బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్ వల్లూరు జయప్రకాష్ నారాయణ ఆధ్వర్యంలో బీజేపీ విజయ సంకల్ప యాత్ర 5వ రోజు అరండల్పేట నందు కొనసాగింది. ముఖ్య అతిథిగా కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి, మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు షేక్ బాజీ, బీజేపీ జిల్లా అధ్యక్షులు వనమా నరేంద్ర కుమార్ పాల్గొన్నారు. అరండల్పేట ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల వద్దకు వెళ్లి కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి వివరించారు. సంతబొమ్మాలి మండలంలో తెలుగుదేశం పార్టీ చేరికల కోలాహలం నెలకొంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు టెక్కలి ఎమ్మెల్యే కింజరపు అచ్చెన్నాయుడు, శ్రీకాకుళం ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు ఆధ్వర్యంలో సంతబొమ్మాలి మాజీ మండల అధ్యక్షులు అట్టాడ రాంప్రసాద్, మర్రిపాడు సర్పంచ్ అట్టాడ కల్పన, మాజీ ఎంపీటీసీ బత్సల సావిత్రమ్మ తదితరుల సమక్షంలో పార్టీలో భారీగా చేరికల సంబరం జరిగింది. ముర్రిపాడు, భావనపాడు, తాళ్లవలన, వడ్డివాడ, మంగాం పంచాయతీల నుంచి వందలాదిగా కుటుంబాల వారు స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఒక్క మర్రిపాడు గ్రామం నుంచి సుమారు 500 కుటుంబాలు తెదేపాలో చేరాయి. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, రాష్ట్రంలో ఒక్క అవకాశం అంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడని, మద్యపాన నిషేధం, ఇసుక మాఫియా రాష్ట్రంలో యథేచ్ఛగా సాగుతుందని, ఈ రెండింటి ద్వారా కడప రెడ్డికి తాడేపల్లి ప్యాలెస్లో ప్రతిరోజు నగదు లెక్కించుకోవడమే తప్ప ఇంకొక పని లేదని ఎద్దేవా చేశారు. ఎంపీ రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి మోసగాడని, మాయల మరాఠీ అని, ఆ మాయలు నమ్మి ప్రజలు ఇంకోసారి మోసపోవద్దని అన్నారు. తెదేపా అధికారంలోకి వస్తే సూపర్ 6 పాయింట్స్తో ప్రతి పేదవాడికి న్యాయం జరుగుతుందని, 2024 ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో తెదేపాని గెలిపించాలని కోరారు. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. వచ్చిన పెద్దలకి, ప్రజానీకానికి అందరికీ
సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం స్టార్ట్ చేస్తాం. ఈ సంక్రాంతి ముందు ఈ కార్యక్రమం పెట్టాం. అంతా శుభమే జరగాలని. ఎందుచేతంటే సంక్రాంతికి మనకు పెద్దలందరూ, మన గ్రామ దేవతలందరూ మనకు అందుబాటులో దగ్గరలో ఉంటారు కాబట్టి వాళ్ళందరూ ఆశీస్సులు కావాలి కాబట్టి పండగ ముందు పెట్టాం. మనం కూడా మరిపాడు ప్రజలను కూడా చాలా రోజులైంది బహిరంగ సభలు మర్చిపోయాం పూర్తిగా. ఈరోజు ఆ కింజరాపు కుటుంబానికి, ఈ మరిపాడు గ్రామానికి కొన్ని సంవత్సరాల అనుబంధం ఇది. మనం దూరం అవుతామన్నా ఆ భగవంతుడు మనకి, మన గ్రామానికి, ఆ కుటుంబానికి దూరం అవనివుడు. కాబట్టి కొన్ని కారణాల చేత కొంచెం దూరం అవడం జరిగింది. అది దాన్ని పెద్దలు అచ్చెన్నాయుడు గారు, బాబు ఎంపీ గారు మరి అవి అంజనే భావించుకుంటా ఇక నుండి కొత్త సంవత్సరం నుండి అంతా మంచి జరగాలి, మనంతా కుటుంబంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు చిన్న సన్మాన కార్యక్రమం ఉంది సార్కి. మీదైపోయిన తర్వాత విద్యాశాఖ శ్రీకాకుళం జిల్లా సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అన్ని విభాగాల ఉద్యోగులు ఈ రోజు 19వ రోజు సమ్మెలో భాగంగా పాదయాత్రలో ఇచ్చిన హామీలను అమలు చేయాలనే నినాదంతో నిరసన కార్యక్రమం చేపట్టారు. సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని యూటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ సంపతిరావు కిషోర్ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం చేసి ఇబ్బందులకు గురి చేయడంతో ఉద్యోగులందరూ సమ్మెబాట చేపట్టారని పేర్కొన్నారు. ఎన్టీఎఫ్ జిల్లా అధ్యక్షులు సూర పాపారావు ఈ సందర్భంగా మాట్లాడుతూ పనికి సమాన వేతనం కల్పించాలని కోరారు. సమగ్ర శిక్ష ఉద్యోగులకు పనిభారం తగ్గించాలని పేర్కొన్నారు. న్యాయపరమైన డిమాండ్స్ అన్నీ నెరవేర్చాలని కోరారు. యూటీఎఫ్ కార్యవర్గ సభ్యులు మజ్జి మోహన్ రావు పాదయాత్రలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యోగులందరికీ హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమగ్ర శిక్ష శ్రీకాకుళం జేఏసీ అధ్యక్షులు పైడి మురళీకృష్ణ మాట్లాడుతూ జీతాలు పెంపుదల జరగాలని, పెండింగ్ జీతాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మన జగన్ గారు వచ్చే ముందు మీకు అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తాను, మీకు సమాన పనికి సమాన వేతనం కల్పిస్తానని అప్పుడు హామీ ఇచ్చారు. ఇప్పుడు 4.5 సంవత్సరాలు అయిపోయింది కానీ మేము ఎక్కడున్నామనేది కూడా ఆయనకి మేము ఎన్నో విధాలుగా కూడా వేడుకోవడం జరిగింది. ఇంతవరకు కూడా మాకు ఎటువంటి స్పందన లేకపోవడం వల్ల ఈ సమ్మెకి రావడం జరుగుతుంది. మా యొక్క న్యాయమైనటువంటి డిమాండ్స్ను మీరు అమలు చేసి మాకు సమాన పనికి సమాన వేతనం కల్పించి హెచ్ఆర్ పాలసీ, అలాగే మాకు ఈ ఎంతోమంది లేడీ ఉద్యోగులు ఉన్నాం సార్. మాకు చైల్డ్ కేర్ లీవ్ అని, అలాగే మెటర్నిటీ లీవ్ అని, ఉద్యోగులకి, గవర్నమెంట్ ఉద్యోగులకి ఏవైతే లేడీస్కి సంబంధించి సెలవులు ఉన్నాయో అవన్నీ కూడా మా వింగ్స్లో ఉన్నటువంటి ప్రతి లేడీ. ఆధునిక పరిక్రమణ ఆరోగ్య పరిరక్షణలో వచ్చిన కొత్త పోకడాలకు అనుగుణంగా జుంబా డాన్స్ ను స్థానిక మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్ లో స్టార్ వోకల్స్ క్లబ్, రాయల్స్ డాన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగింది. డ్రాక్రా బజార్లో జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా జరిగిన ఈ కార్యక్రమంలో హిప్ హాప్, వెస్ట్రన్, ఫోక్, మాస్ డాన్స్లే కాకుండా జిమ్నాస్టిక్స్, నృత్యాలను ప్రదర్శించారు. రాష్ట్ర స్థాయి యువజన ఉత్సవాలు స్థానిక KLDMD యూనివర్సిటీలో ఘనంగా ప్రారంభమయ్యాయి. యువజన సర్వీసులు ముఖ్య కార్యదర్శి ప్రద్యున్మ IAS KLU రిజిస్టర్ డాక్టర్ K సుబ్బారావులు ముఖ్య అతిథులుగా పాల్గొని యువజన ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత యువతకు సరైన దిశానిర్దేశం చేయడానికి స్వామి వివేకానంద లాంటి ఆధ్యాత్మిక గురువులు అవసరమన్నారు. యువతను పెడదారులు పట్టనీయకుండా తల్లిదండ్రులతో పాటు గురువులు కూడా బాధ్యతలు తీసుకోవడం అవసరమన్నారు. రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న యువజన ఉత్సవాలలో రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన యువ బృందాలు వివిధ రకాలైన సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం సంతోషకరమన్నారు. ఈ యువజన ఉత్సవాలలో కేవలం యువతకు పోటీలు నిర్వహించడమే కాకుండా యువత కేవలం ఉద్యోగాలుగా కాకుండా
ఉద్యోగాలను ఇచ్చేవారిగా ఆ స్థాయికి ఎదగాలని ఆయన కోరారు. మనకు ముందున్న తరం గొప్పవారని పిల్లలకు చెప్పాలని స్వామి వివేకానంద సూచించినట్లుగా ఆయన తెలిపారు. నమస్తే అండి, నా పేరు భార్గవ్. నేను డైరెక్టర్ జిజ్ఞాసా సంస్థ. రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో మా జిజ్ఞాసా సంస్థ మేమందరం కలిసి చాలా అద్భుతంగా రాష్ట్ర స్థాయి యువజనోత్సవాలు నిర్వహిస్తున్నాం. ఈ రాష్ట్ర స్థాయి యువజనోత్సవాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున వివిధ జిల్లాల నుంచి మొదటి స్థాయిలో వచ్చిన విద్యార్థులందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సాధారణంగా యువజనోత్సవాల్లో కేవలం పోటీలు మాత్రమే ఉంటాయి. దానికి భిన్నంగా ఈసారి జాతీయ ఉత్సవంలో ఏ విధంగా అయితే యువ సదస్సులు, యూత్ సమిట్స్, అదేవిధంగా విద్యార్థుల్లో యువతలో సృజనాత్మకతను పెంపొందించే యువకృతి, మరి అదేవిధంగా దేశ విదేశాల నుంచి అంటే కేవలం జాబ్ సీకర్స్ అంటే ఉద్యోగార్థులు కాకుండా ఉద్యోగాలు కల్పించే విధంగా మన యువత తయారు కావాలి అని మన గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ పిఎస్ ప్రద్యుమ్న ఐఏఎస్ వారి అభిలాషం మేరకు ఫ్రమ్ జాబ్ సీకర్స్ టు జాబ్ క్రియేటర్స్ అనే దాని మీద మాట్లాడటానికి యువ సదస్సులు, అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు చాలా భిన్నంగా చాలా అద్భుతంగా ఇక్కడ యువజనోత్సవం జరుగుతుంది. దీంట్లో యోగదాన్ మరియు అదేవిధంగా మైండ్ఫుల్ మార్నింగ్స్ అంటే మన ఆయుర్వేద ప్రాచీన వైద్య విధానాల ద్వారా ఏ విధంగా వెల్నెస్ అంటే కేవలం మనం ఇప్పుడు రోగం వచ్చాక వైద్యం చేర్చుకున్న అలా కాకుండా రోగం రాకుండా ఎలా ఉండాలి, అదేవిధంగా ఆహారమే ఔషధంగా ఎలా పనిచేస్తుంది. సో ఇటువంటి అద్భుతమైన కార్యక్రమాలు ఇక్కడ గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రద్యుమ్న ఐఏఎస్ మరియు కమిషనర్ యువజన సర్వీసుల శాఖ శ్రీమతి కె శారదాదేవి ఐఏఎస్ వారి యొక్క పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు రూపొందించడం జరిగింది. దీనికి భారతదేశం నలుచెరగుల నుంచి Y20 మనం మీరు చూసారు G20, ఆ G20లో Y20 దానికి మెయిన్ అధినేత దేవాన్ షా అని అతను వచ్చాడు ఈ కార్యక్రమానికి. అదేవిధంగా COP28 ప్యారిస్ సదస్సు దుబాయ్లో జరిగింది మొన్న మనం చూసినట్లయితే. ఆ పర్యావరణ సదస్సులో పాల్గొన్న భారతదేశ ప్రతినిధి పరిణీత్ కౌర్ అమ్మాయి వచ్చింది. ఇలాగ దాదాపు 30 మంది యువ ప్రతినిధులు, చాలా టాప్ పీపుల్ వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. సో ఈ అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ యువజనులందరం కూడా తీసుకొని మన యువతరం ప్రపంచ పారిశ్రామికవేత్తలుగా ప్రపంచ యువనిక మీద ఆంధ్రప్రదేశ్ జెండా సగర్వంగా రెపరెపలాడించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున మేమందరం ఉండాలని ఆంధ్రప్రదేశ్ యువతగా మేమందరం కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి సహకరించిన కేఎల్ యూనివర్సిటీ యాజమాన్యానికి, కేఎల్ యూనివర్సిటీ డీన్ శ్రీ హనుమంతరావు గారికి, అదేవిధంగా ప్రిన్సిపల్ శ్రీ సుబ్రహ్మణ్యం గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఈ నెల 23న తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళగిరి పట్టణంలో నారా లోకేష్ క్రీడా ప్రాంగణంలో జనవరి 9వ తేదీ నుంచి 28వ తేదీ వరకు మంగళగిరి ప్రీమియర్ లీగ్ 2 క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహించనున్నారు. ఈ టోర్నమెంటుకు 100 క్రికెట్ జట్లు నమోదు చేసుకోగా ఆ జట్లకు టీడీపీ కార్యాలయం ఎంఎస్ఎస్ భవన్లో ఆదివారం సాయంత్రం మొదటి రౌండ్ డ్రా తీసి పోటీ పడనున్న జట్ల యొక్క వివరాలను వెల్లడించారు. విజేతలకు ప్రథమ బహుమతి 2 లక్షలను నియోజకవర్గ తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి మంచుకలపూడి వైష్ణవి మరియు మాలపాటి పుల్లయ్య చౌదరి, ద్వితీయ బహుమతి ₹1,00,000 సీనియర్ నాయకులు ఎట్టా పెంచులయ్య, తృతీయ బహుమతి 50,000 ఎర్రబాలెం టీడీపీ గ్రామ కమిటీ సహకారంతో అందించడం జరుగుతుంది. జగన్ రెడ్డి పాలనలో వైద్యం చాలా ఖరీదైందని, పేద ప్రజల కోసం ఖరీదైన వైద్యాన్ని ఉచితంగా అందిస్తున్నామని తెలుగుదేశం పార్టీ గుంటూరు నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్ గారు తెలిపారు. ప్రతి ఆదివారం ఆరోగ్యంలో భాగంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని 57వ డివిజన్ మద్దిరాల కాలనీ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో 5 డాక్టర్ల బృందం ప్రజలకు వైద్య సేవలు అందించడం జరిగింది. ఈ శిబిరంలో సుమారు 370 మందికి వైద్య సేవలు అందించి అవసరమైన వారికి వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులను పంపిణీ చేయడం జరిగింది. గుంటూరులో జరిగిన ఉచిత వైద్య శిబిరాన్ని ఉద్దేశించి డేగల ప్రభాకర్ మాట్లాడుతూ, ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు వైద్యం చేపించుకునే పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పేదలు ఎక్కడున్నా వారికి వైద్యం అందించాలనే లక్ష్యం నగరంలో ప్రతి ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జగన్ రెడ్డి పాలనలో పేద ప్రజలకు సరైన పనులు లేక అనారోగ్యం బారిన పడుతున్నారు. డాక్టర్కి ఫీజు కూడా కట్టలేని వారికి ఈ ఉచిత వైద్య శిబిరాలు చాలా ఉపయోగపడుతున్నాయన్నారు. ప్రస్తుత ఆహార దృష్ట్యా ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నాయని, అతి చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయన్నారు. జబ్బును ముందుగా గుర్తించి సరైన సమయంలో వైద్యం తీసుకోవడం వల్ల మన ప్రాణాలను
కాపాడుకోవచ్చన్నారు. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చే ముందు అనేక అబద్ధపు హామీలు ప్రజల మీద గుప్పించి నేటికి హామీలను అమలు చేయలేదన్నారు. పేద ప్రజలకి నాయంతు సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి, పేదలకి ఆరోగ్యం చాలా ఖరీదైంది అని చెప్పేసి ఈ గవర్నమెంట్ మాటల గవర్నమెంటే ఎక్కడా కూడా పేదలకు సహాయ సహకారాలు అందించలేదు. మరి జగన్మోహన్ రెడ్డి మాట తప్పాడు, మడని తిప్పాడు. ఇటువంటి ముఖ్యమంత్రి ఎక్కడా కూడా పేదల కోసం పాటుపడిన అంశమే లేదు. ఈ 4.5 సంవత్సరాల కాలంలో గవర్నమెంట్ హాస్పిటల్ అన్నాడు, గవర్నమెంట్ కాలేజీలు కడుతున్నా అన్నాడు, మెడికల్ కాలేజీలు కడుతున్నా అన్నాడు. ఎక్కడా కూడా శంకుస్థాపనలకు పరిమితమైంది. రాయేస్తాడు, ఇంటికెళ్ళి మరి ప్యాలెస్లో రెస్ట్ తీసుకో ఉంటాడు. కానీ ఎక్కడా కూడా మరి ఇంతవరకు ఏ కాలేజీ కూడా ఓపెన్ చేసిన పాపానా బాలేదు మెడికల్ కాలేజీలు. దానివల్ల మరి వైద్యులు కొరతగా ఉండి మరి పేదలు ఎక్కువగా ఉన్నటువంటి ఈ ఆంధ్రప్రదేశ్లో మరి వైద్యం ఖరీదు ఎక్కువగా ఉంది. దానివల్ల మరి వీళ్ళు కూడా ఈ ప్రభుత్వంలో ఎక్కడా కూడా డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదు. దానివల్ల మరి ఏదైనా చిన్న వర్షం కురిసినా కానీ ప్రతి చోట కూడా రోడ్ల మీదకి మురుగునీరు వచ్చి తద్వారా మరి అక్కడ ఉన్నటువంటి మరి ఆ కాలనీ వాసులు మరీ ముఖ్యంగా ఇళ్లలో కూడా పోయి మురుగునీరు వల్ల దోమలు ఎక్కువగా రావడం, దానివల్ల అనేక రకాల జబ్బులకు కారణమవుతున్నారు. దాని నుంచి డెంగ్యూలు, మలేరియాలు, టైఫాయిడ్లు వచ్చేసి చాలా ఇబ్బందికి గురి ప్రాణాపాయ స్థితికి వెళ్తున్నా కానీ మరి వైద్య సదుపాయాలు గవర్నమెంట్ నుంచి ఎక్కడా కూడా లేదు. తద్వారా మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో కొంత ప్రతిపక్షంలో ఉండగానే మనం పేదవారికి అండదండలు, తెలుగుదేశం పార్టీ అంటేనే పేదవారికి చేయూత అండదండలుగా ఉంటుందని చెప్పేసి మీ అందరికీ కూడా చెప్తున్నా అని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది. దాని ద్వారా మేమందరం కూడా పేదలు ఎక్కడుంటే అక్కడికి ఈ మెడికల్ క్యాంపులు మరి వైద్య బృందాన్ని వాళ్ళని కూడా సహాయ సహకారాలు అందించమని చెప్పేసి కోరిన వెంటనే వాళ్ళు కూడా ముందుకొచ్చి మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి డాక్టర్ అన్వేష్ గారు ఎండి జనరల్, డాక్టర్ రాజశేఖర్ గారు పల్మనాలజిస్టు, గైనిక్ మేడం గారు ఝాన్సీ మేడం, జ్యోత్స్న మేడం గారు, అట్లానే మరి ఇంకా న్యూరో సర్జన్ గారు అందరూ కూడా వచ్చి మరి ముందుకు వచ్చి వాళ్ళు విలువైన టయాన్ని వెచ్చించి ఈ పేదల కోసం వచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ ఈ మెడికల్ క్యాంపులు ఈ రోజుకి 5 మెడికల్ క్యాంపులు జరిగినాయి. ప్రతి వారం కూడా ప్రతి ఆదివారం కూడా గుంటూరు టౌన్లో పేదలు ఎక్కడుంటే అక్కడ ప్రతి వారం మెడికల్ క్యాంపులు జరుగుతూ ఉంటాయి. ఇది నిరంతరం జరుగుతూ ఉంటాయి ప్రతి ఆదివారం. యువత ఉద్యోగాల కోసం విదేశాల్లో వెళ్లడం ఒకప్పటి మాట. ఇప్పుడు మన దేశంలో పెరిగిన స్టార్టప్ల ద్వారా మన దేశంలో ఉన్న యువత 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి చేరుకుంటుందని ఏపీ రాష్ట్ర ప్రత్యేక కార్యదర్శి బి సుందర్ అన్నారు. కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీలో నిర్వహించిన ఇన్నోవేటివ్ భారత్ ఇన్స్టిట్యూషన్ ఇన్నోవేషన్ కౌన్సిల్ విజయవాడ ప్రాంతీయ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన పరిశ్రమల వ్యవస్థాపకులను ఉద్దేశించి ప్రసంగించారు. గత 4 ఏళ్లతో పోలిస్తే భారత్లో స్టార్టప్ల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. 2019లో 400 స్టార్టప్లు ఉండగా అవి 2023 నాటికి 1,20,000కు చేరుకోవడం సంతోషకరమన్నారు. 21వ శతాబ్దంలో స్టార్టప్ల ఉద్యమం ఊపందుకుందన్నారు. భారత్లో ఉన్న యువశక్తి మరే ఇతర దేశాల్లో లేదన్నారు. యువశక్తిని సరైన విధంగా ఉపయోగిస్తే దేశ అభివృద్ధి సాధించడం చాలా తేలికని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నూతనంగా పరిశ్రమలను, స్టార్టప్లను ఎంతగానో ప్రోత్సహిస్తున్నారని అన్నారు. వినూత్నంగా ఆలోచించి నూతనంగా స్టార్టప్లను ఏర్పాటు చేసేవారికి ఇన్నోవేటివ్ భారత్ అనే కార్యక్రమం ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలను అందజేస్తుందన్నారు. రానున్న 25 ఏళ్లలో విదేశాల యువత భారత్లో ఉద్యోగాల కోసం వరుస కడతారని అన్నారు. కేంద్ర నూతన ఆవిష్కరణల విద్యా విభాగ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ దీపన్ సాహు, ఏఐసిటి అసిస్టెంట్ డైరెక్టర్ కె సుబ్బారావు, ఏఐసిటి సలహాదారు డాక్టర్ రాఘబ్ దాస్లు గౌరవ అతిథులుగా హాజరైనారు. విద్యార్థులు ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్ ఆకర్షణగా నిలిచాయి. CEO ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ, ఐటీ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇవాళ ముఖ్యంగా ఏఐసిటీ నుంచి, ఢిల్లీ నుంచి వచ్చిన దీపన్ సాహు గారికి, రమనాథ్ దాస్ గారికి అండ్ కేఎల్యూ యూనివర్సిటీ నుంచి రాజ్ గారికి, కేఎల్యూ యాజమాన్యానికి ఇంత మంచి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ ప్రోగ్రామ్ మెయిన్గా మీరు చూసినట్టయితే ఇన్నోవేషన్ అని ఉంది. ఇన్నోవేషన్ ఇస్ నథింగ్ బట్ ఇండియా ఇన్నోవేషన్. అంటే మన పాత నాలెడ్జ్ సిస్టమ్స్ ఏవైతే వేదిక్ పురాణాల్లో ఉన్నాయో వాటన్నిటిని రివైవ్ చేసి ఆ టెక్నాలజీస్ని వ్యాలిడేట్ చేయాలి అనే మెయిన్ కాన్సెప్ట్ ఇది వచ్చింది. మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీని ప్రకారంగా మనకు ఒక 15 ఇన్నోవేషన్ హబ్స్ రాబోతున్నాయి. దాని కింద స్పోక్స్ ఉంటాయి. వచ్చే హబ్స్లో వి రిక్వెస్టెడ్ దీపన్ సాహు గారు అండ్ ఏఐసిటీ చైర్మన్ యాజ్ వెల్ త్రూ సెక్రటరీ గారు దట్ ఒక హబ్ మనకి ఇచ్చేటట్టుగా అడుగుతున్నాము. ఆల్రెడీ దే ప్రామిస్ దట్ దే లుక్ ఇన్ టు ఇట్.
లాస్ట్ టైం ఇదే మీటింగ్ వాళ్ళు వైజాగ్లో చేయడం జరిగింది. ఇప్పుడు మనకి ఈసారి విజయవాడలో ఇక్కడ కేఎల్యూ వాళ్ళ సారథ్యంతో చేయడం జరుగుతుంది. అదేవిధంగా హోప్ఫుల్లీ ఐ థింక్ యూ కెన్ గో టు తిరుపతి యాజ్ వెల్. ఐ రిక్వెస్ట్ దెమ్ టు డూ వన్ మోర్ ఇన్ తిరుపతి. సో ఆ విధంగానే మనం ఇన్వైట్ చేసిన CEOs ఆఫ్ వేరియస్ ఇంక్యుబేషన్ సెంటర్స్ ఫ్రమ్ యూనివర్సిటీస్, కాలేజెస్ అండ్ ఆల్సో ఇన్వెస్టర్స్ అండ్ ఆల్సో అడ్వైజర్స్ had joined us today for this round table workshop. దీని నుంచి వచ్చిన రికమెండేషన్స్ అన్నీ కూడా విల్ ఫార్వర్డ్ టు AICT అండ్ AICT వాళ్ళు తగు చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వన్స్ అగైన్. హోస్ట్ యూనివర్సిటీ అండి, దీనిలో ఏమీ పెట్టట్లేదు. వాళ్ళు జస్ట్ హోస్టెడ్ ఈవెంట్ అంతే. సో అది హబ్ అండ్ స్పోక్ మోడల్లో ఉంటుంది. హబ్ అనేది మనం అడుగుతున్నాం AP ఇన్నోవేషన్ సొసైటీ తరఫున, దాని నుంచి కాలేజెస్ కనెక్ట్ అవుతాయి. దీపన్ సాహు గారు ఇందా చెప్పినట్టు, ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ రాంగ్ యూ కెన్ కరెక్ట్, దేర్ లైక్ 7,500 ఇన్స్టిట్యూట్స్ ఆల్రెడీ దే డన్. సో వాళ్ళ నెక్స్ట్ 5-6 months వాళ్ళ టార్గెట్ ఏంటంటే 15,000 ఇన్స్టిట్యూట్స్ దే వాంట్ టు స్ప్రెడ్ అక్రాస్. సో అప్పుడు ఇవన్నీ ప్లేలోకి వస్తాయి. ఇక్కడ మీరు చూస్తే దర్ సో మెనీ పీపుల్ ఫ్రమ్ పద్మావతి నుంచి ఉన్నారు, దెన్ విజ్ఞాన్ నుంచి ఉన్నారు, దెన్ గ్రామీణ ఇంక్యుబేటర్ నుంచి ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా 600+ కాలేజెస్ వచ్చిన్నారు ఆల్రెడీ. సో దే ఆల్ విల్ బికమ్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. అంటే ఇది న్యూ ఎడ్యుకేషనల్ పాలసీలో వచ్చిన న్యూ కాన్సెప్ట్, ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ అని చెప్పేసి మన వేదిక్ టెక్స్ట్లో వేదిక్ టెక్నాలజీని బయటికి తీసుకురావాలి, దాన్ని వ్యాలిడేట్ చేయాలి. అంటే ఇన్నోవేషన్స్ ఇండియా కోసం చేయాలి, బిల్డ్ ఫర్ భారత్ అంటున్నాను. సో దట్ ఈస్ ద మెయిన్ మోటో. ఇక్కడ ఏంటంటే వీ లుక్ ఎట్ సస్టైనబిలిటీ అండ్ అఫోర్డబిలిటీ. దీస్ ఆర్ ద మెయిన్ 2 things దట్ ఆర్ కమింగ్ ఇన్ యాజ్ పారామీటర్స్. ఆ రెండు మన ఇన్నోవేషన్స్లో మెయిన్గా ఉండాలి అని. ప్రస్తుత సందర్భంలో 2023 డిసెంబర్ నెలలో A1 గుంజపోకు సురేష్ తన విలాసవంతమైన జీవితానికి సరిపడ్డ నిధులు లేక ఇబ్బందులు పడుతున్నందుకు A2 బల్లిపర వెంకటేష్ కృష్ణను సంప్రదించగా అతని ప్రేమికుడు A3 మిస్ గుర్రం నిఖితాకి పని కోసం అడిగాడు. A2 అతని ప్రేమికుడు A3 కూడా వివాహం చేసుకోవడం ద్వారా జీవితంలో స్థిరపడాలని యోచిస్తున్నారు. ఈ మేరకు సైదరాబాద్ పోలీసులు వీరి వివాహాన్ని గుర్తించారు. అదేవిధంగా వారి దాంపత్య జీవితాన్ని విలాసవంతమైన రీతిలో గడపడానికి వారికి డబ్బు కూడా అవసరం. కిడ్నాప్ చేయడానికి బాగా స్థిరపడిన సరైన వ్యక్తి కోసం వెతుకుతున్నప్పుడు A3 మిస్ గుర్రం నిఖిత సూచించారు. కజిన్ సోదరుడు గుర్రం భార్యాభర్తలిద్దరూ హార్డ్వేర్ ఉద్యోగాలు చేస్తూ ఆర్థికంగా బాగా స్థిరపడిన సురేందర్ని విమోచన కోసం కిడ్నాప్ చేశాడు. ఇటీవల వారు హైదరాబాద్లో కొత్త ఇంటిని కూడా కొనుగోలు చేశారు. హౌస్ వార్మింగ్ వేడుకను కూడా నిర్వహించారు. A1 A3 సూచనతో గుంజపోగు సురేష్, A2 బల్లిపర వెంకట కృష్ణ అంగీకరించడంతో వారంతా బాధితుడు గుర్రం సురేందర్ను కిడ్నాప్ చేయాలని నిర్ణయించుకున్నారు. A1 గుంజపోగు సురేష్ బాధితుడు గుర్రం సురేందర్ వ్యక్తిగత ఆచూకీని A3 నుండి సేకరించాడు. ప్రారంభంలో A1 బాధితుడి నివాసం పని ప్రదేశంలో రెక్కి నిర్వహించాడు, కానీ అతను విజయవంతం కాలేదు. తరువాత A1 మరియు A2 సమీపంలోని వారు సూచించిన స్థలం కోసం బాధిత వ్యక్తిని పొందమని A3ని అభ్యర్థించారు. అందులో భాగంగా జనవరి 4, 2023 సాయంత్రం వేళల్లో A3 బాధితురాలిని కాజాగూడ లేక్ రోడ్డు వద్ద తన వ్యక్తిగత సమస్య గురించి చర్చించడానికి ఆమెను కలవడానికి పిలిచాడు. నిందితుడి నేరపూరిత కుట్ర గురించి తెలియకుండా బాధితుడు సురేందర్ సంఘటనా స్థలానికి వచ్చి A3ని కలుసుకున్నాడు. బాధితుడితో మాట్లాడుతుండగా అప్పటికే అవకాశం కోసం ఎదురు చూస్తున్న A1 అలాంగ్ A3, A4, A5, A6, A7 బాధితుడి వద్దకు వచ్చి బలవంతంగా అతడిని కారులో ఎక్కించుకొని అక్కడి నుంచి పారిపోయాడు. ఈ నెల 4వ తేదీ సాయంత్రం రాయదుర్గం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో జరిగినటువంటి సుధాకర్ అనేటటువంటి ఎంప్లాయీ కిడ్నాప్కి సంబంధించినటువంటి మిస్టరీని 48 గంటల్లో సురేందర్ అనేటటువంటి ఎంప్లాయీకి సంబంధించినటువంటి కిడ్నాప్ మిస్టరీని 48 గంటల్లో ఛేదించినటువంటి రాయదుర్గం పోలీసు స్టేషన్కి సంబంధించిన సిబ్బందిని అందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాము. ఈ కేసు వివరాల్లోకి వెళ్తే ఈ నెల 4వ తేదీ సాయంత్రం 6:30 గంటల సమయంలో కాజాగూడ లేక్ దగ్గర ఈ ఎంప్లాయీని కిడ్నాప్ చేయడం జరిగింది. ముందుగా మనకి డైల్ 100 నుంచి ఇద్దరు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇమ్మీడియట్గా మన టీం అక్కడికి రీచ్ అయినప్పుడు ఈమె నిఖిత అనేటటువంటి ఆమె అక్కడ ఉండటం జరిగింది. ఈమెతో పాటు ఉన్నటువంటి అతన్ని కిడ్నాప్ చేసినారు అనేటటువంటి సమాచారంతో ఆమెను ప్రశ్నించడం జరిగింది. ఆమె అవును సార్, హీ ఈజ్ మై కజిన్ బ్రదర్, ఇతన్ని ఎవరో వచ్చి కిడ్నాప్ చేసుకెళ్లారని మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వెంటనే రాయదుర్గం మన అడిషనల్ డీసీపీ నరసింహారెడ్డి, అదేవిధంగా ఏసీపీ శ్రీనివాస్ అండ్ రాయదుర్గం సిబ్బందితో 6 టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. ఫామ్ చేసి మన దగ్గరకు వచ్చినటువంటి నిఖితాతో ఆమె దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని తీసుకుంటూ అన్ని వైపులా టీమ్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో వివరాల్లోకి వెళ్తే ఈమె నిఖిత ఎవరైతే కిడ్నాప్ అయ్యారో అతనికి సంబంధించినటువంటి కజిన్ సిస్టర్,
ఈమెకి వెంకటకృష్ణ అనేటటువంటి అతనితో కూడా పరిచయం ఉంది. వీరిద్దరూ కలిసి సురేష్ అనేటటువంటి అతని సహకారంతో ఈ కిడ్నాప్ని ప్లాన్ చేయడం జరిగింది. ఈ కిడ్నాప్ చేసిన తర్వాత వాళ్ళు కిడ్నాప్ అయినటువంటి అతనికి సంబంధించినటువంటి భార్యకు కాల్ చేసి 2 crores డిమాండ్ చేయడం జరిగింది. వీరికి వెంటనే ఈమె ద్వారా సమాచారం కూడా వెళ్ళింది. ఇట్లా పోలీసులు వెంటబడుతున్నారనేటటువంటి సమాచారంతో వాళ్ళు కిడ్నాప్ అయినటువంటి అతనితో మనకి ఇన్ఫర్మేషన్ కూడా ఇప్పించారు. నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదు, నేను వాలంటరీగా నాకు ఉన్నటువంటి ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ని డిస్కస్ చేసుకోవడానికి వాళ్ళతో నా ఫ్రెండ్స్తో వెళ్తున్నాను. సో పోలీసుల్ని ఎట్టి పరిస్థితుల్లో సహకరించాల్సినటువంటి అవసరం లేదు, నేను వాలంటరీగా తిరిగి వస్తానని మనకి నమ్మబలికించడం కూడా జరిగింది. దాన్ని బేస్ చేసుకుని అయినా కూడా వాళ్ళు మాకేం ఇన్వెస్టిగేషన్ అవసరం లేదన్నా కూడా మేము మా టీమ్స్ని కంటిన్యూ చేయడం జరిగింది. సో వీళ్ళు ఆమన్గల్ కడతాల్ రూట్లో వెళ్తున్నట్లు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. మధ్యలో వెహికల్ బ్రేక్ డౌన్ అయినప్పుడు కూడా ఎవరైతే కిడ్నాప్ అయినప్పుడు అక్కడ ఉందో ఆమె నిఖిత ఒక వెహికల్ కూడా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. లోకేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నారా లోకేష్ క్రీడా ప్రాంగణంలో జనవరి 9వ తేదీ నుంచి 28వ తేదీ వరకు మంగళగిరి ప్రీమియర్ లీగ్ 2 క్రికెట్ టోర్నమెంట్. సంతబొమ్మాళి మండలంలో తెలుగుదేశం పార్టీ చేరికల కోలాహలం. ఆర్య వైశ్యులందరికీ అండగా ఉంటానని పొంగూరు నారాయణ హామీ. ఏకలవ్య ట్రైబ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యవర్గ సమావేశం నేడు ఆత్మకూరులో. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.